హలో ఫ్రెండ్స్, నేను మీ శ్వేత. వెల్కమ్ టు శ్వేతాస్ రెసిపీ బాక్స్. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈ శ్రీరామనవమి రోజున ఏ ప్రసాదాలు నైవేద్యంగా పెడతారో చూపించబోతున్నాను. ముందుగా వడపప్పు, పానకం, దోసపండు మరియు పాయసం పెడతామండి. మీరైతే ఏ ప్రసాదాలు పెడతారో నాకు కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఇక వడపప్పు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా మనము ఒక బౌల్లో 1 కప్పు పెసరపప్పు తీసుకుని ఈ పెసరపప్పుని మనము 2 లేదా 3 సార్లు బాగా శుభ్రం చేసుకోవాలి. తర్వాత మరికొన్ని వాటర్ వేసుకొని ఒక 2 గంటల పాటు మనము ఈ పెసరపప్పుని నానబెట్టుకోవాలి. 1 గంట అయినా సరిపోతుందండి. ఇక పానకం ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఈ పానకం అనేది మనకి ఎంతో చలవ చేస్తుందండి. ఈ వేసవి కాలంలో మన హెల్త్కి కూడా చాలా మంచిది. ఇప్పుడు మనము ఒక 5 లేదా 6 యాలకులను తీసుకొని అలాగే ఒక 5 లేదా 6 మిరియాలను తీసుకొని బాగా దంచుకోవాలి. చూడండి, ఇలా కచ్చాపచ్చా దంచిన తర్వాత ఇవి తీసి పక్కన పెట్టుకొని ఇందులోనే 1/2 స్పూన్ సోంపును వేసుకోవాలండి. ఇవి కూడా మనము కొంచెం కచ్చాపచ్చాగా దంచి పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఇలా దంచుకుంటే సరిపోతుంది. ఇక వేరొక బౌల్లో మనము 1 కప్పు బెల్లం వేసుకొని ఇందులోనే 3 గ్లాసుల వరకు వాటర్ వేసుకోవాలి. ఈ వాటర్లోనే మనము ముందుగా దంచి పెట్టుకున్న మిరియాల పొడి మరియు ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని కలుపుకోవాలి. తర్వాత సోంపు కూడా ఇందులోనే వేసుకోవాలి. మీరు కావాలి అంటే కొద్దిగా శొంఠి పొడైనా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ తొలిసాకులు మరియు కొద్దిగా నిమ్మరసం కూడా వేసుకుంటున్నాను. ఈ పానకంని మనము మధ్య మధ్యలో ఇలా బెల్లం కరిగేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. అంతే అండి, పానకం రెడీ అయిపోయింది. ఇక నేను దోసపండు కూడా పెడుతున్నానండి. మేము శ్రీరామనవమికి ఎప్పుడు దోసపండు మరియు వడపప్పు పానకం కూడా పెట్టుకుంటున్నాము. మీరు కూడా ఇలానే శ్రీరామనవమికి దోసపండు పెడతారో లేదో నాకు కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. నేనైతే ఇలా లోపల ఉన్న సీడ్స్ అన్ని తీసి ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని స్వామికి నైవేద్యంగా పెట్టుకుంటాను. ఇక సగ్గుబియ్యం మరియు సేమియా పాయసం ఎలా చేయాలో చూపించబోతున్నాను. ముందుగా కుక్కర్లో 1 గ్లాస్ సగ్గుబియ్యంని వేసుకొని వాటిని 2 లేదా 3 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. చూడండి, ఇలా వాష్ చేసుకున్న తర్వాత 1 గ్లాస్ సగ్గుబియ్యంకి నేనైతే 3 గ్లాసుల వాటర్ వేసుకొని ఒక 8 విజిల్స్ వరకు పెట్టుకుంటున్నానండి. 8 లేదా 9 విజిల్స్ అయినా రానిచ్చుకోవచ్చు. నేనైతే ఈ సగ్గుబియ్యంని 90% వరకు కుక్ చేసుకున్నానండి. చూడండి, ఆల్మోస్ట్ 90% వరకు కుక్ అయినాయి. మిగతా సగ్గుబియ్యంని మనము సేమియాతో పాటు కుక్ చేసుకుంటాం. ఇక వేరొక ప్యాన్ పెట్టుకొని ఇందులో 1 or 2 స్పూన్స్ గీ వేసి గీ కొద్దిగా వేడైన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసి వేయించుకోవాలి. నేనైతే ఇక్కడ కాజు మరియు ద్రాక్షను వేసి బాగా ఫ్రై చేసుకుంటున్నాను. మీరు కావాలి అనుకుంటే వేరే డ్రై ఫ్రూట్స్ కూడా వేయించి యాడ్ చేసుకోవచ్చు. చూడండి, ఈ డ్రై ఫ్రూట్స్ ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ముందుగా ఉడికించి పెట్టుకున్న సగ్గుబియ్యంలో వాటర్ ఏదైనా కొంచెం తక్కువ అనిపిస్తే వాటర్ని బాగా బాయిల్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. నార్మల్ వాటర్ అయితే పోసుకోకూడదండి. వాటర్ని బాయిల్ చేసి వేసుకోవాలి. తర్వాత ఇందులోనే కొద్దిగా గీ వేసుకుంటున్నాను నేను. 1 లేదా 2 స్పూన్ల గీ. ఇప్పుడు ఈ కుక్కర్ని స్టవ్ మీద పెట్టుకొని బాగా వాటర్ బాయిల్ అయిన తర్వాత మనము 1 గ్లాస్ సగ్గుబియ్యంకి 1 గ్లాస్ సేమియా వేసుకుంటున్నానండి. మీరు కావాలనుకుంటే 1.5 గ్లాస్ సేమియా అయినా వేసుకోవచ్చు. ఈ సేమియా అనేది బాగా ఉడికిన తర్వాత కొద్దిగా దగ్గర పడిన తర్వాత మనము 1 చిన్న కప్పు పాలు వేసుకోవాలండి. ఈ పాలు వేసుకోవడం వల్ల మనకి రుచి అనేది ఇంకా బాగా పెరుగుతుంది. చూడండి, సేమియా అనేది బాగా ఉడికింది కదా. ఇప్పుడు 1 గ్లాస్ సగ్గుబియ్యం మరియు 1 గ్లాస్ సేమియాకి 1.5 గ్లాస్ షుగర్ని యాడ్ చేసుకుంటున్నానండి. మీకు స్వీట్ ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకొంచెం షుగర్ని యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 1.5 గ్లాస్ యాడ్ చేసుకుంటున్నాను. అలాగే ఇందులోనే మనము ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 5 నిమిషాల పాటు మరొకసారి కుక్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అంతే అండి,
సగ్గుబియ్యం మరియు సేమియా పాయసం రెడీ అయిపోయింది. ఈ పాయసాన్ని మనము కొద్దిగా లూజ్గా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కొద్దిగా చల్లగా అయిన తర్వాత పాయసం అనేది గట్టిపడుతుందండి. అంతే అండి, శ్రీరామనవమి ప్రసాదాలు రెడీ అయిపోయాయి. మేమైతే ఈ ప్రసాదాన్ని నైవేద్యంగా పెట్టుకుంటాము. మీరు ఏ ప్రసాదాలు పెడతారో నాకు కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి.